వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ భారత్ ను ఊరిస్తోంది. గత 2 పర్యాయాలు ఫైనల్ చేరినప్పటికీ ఛాంపియన్ గా నిలవలేకపోయింది. ఒకసారి కివీస్, మరోసారి ఆసీస్ టీమిండియా జోరుకు బ్రేక్ వేశాయి. ఇప్పుడు మరోసారి టైటిల్ పై కనేసిన రోహిత్ సేన ఆ దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేసులో మిగిలిన జట్ల కంటే ముందే ఉంది. అధికారికంగా ఫైనల్ చేరాలంటే టీమిండియా ఇంకా కొన్ని మ్యాచ్లు గెలవాల్సి ఉంది. ఈ సైకిల్లో మన జట్టు ఇంకా 10 టెస్టులు ఆడాల్సి ఉండగా కనీసం 5 ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. స్వదేశంలో 5 టెస్టులు ఆడనుండడం కలిసొచ్చే అంశం. బంగ్లాదేశ్తో 2, న్యూజిలాండ్తో 3 టెస్టులు ఆడనుండగా తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 5 మ్యాచ్లు ఆడుతుంది. వీటిలో 5 గెలిస్తే ఫైనల్ బర్త్ ఖాయమవుతుంది. అలాగే భారత్, ఆసీస్ మధ్య జరిగే 5 టెస్టుల సిరీస్ 2 జట్ల అవకాశాలను డిసైడ్ చేస్తుందని చెప్పొచ్చు. ఇక మిగిలిన జట్లలో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ వెనుకబడ్డాయి. శ్రీలంకలో 2, భారత్లో 3 టెస్టులు ఆడాల్సి ఉన్న కివీస్ సొంత గడ్డపై ఇంగ్లాండ్తో 3 మ్యాచ్లు ఆడుతుంది. వీటిలో కనీసం 6 గెలిస్తే తప్ప న్యూజిలాండ్కు ఛాన్స్ లేదు. ఉపఖండపు పిచ్చులపై న్యూజిలాండ్కు గెలుపు అంత సులభం కాదు. ఇక శ్రీలంక చేతిలో ఓటమితో ఇంగ్లాండ్ అవకాశాలు దెబ్బతిన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో WTC ఫైనల్ భారత్, ఆసీస్ మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు.